మరొక పాట పాడుకొని దేవుని మహింపరుద్దాం. నా మంచి వ్యవసాయకుడా, ఈ ద్రాక్ష తోట యజమాని, నా మంచి వ్యవసాయకుడా, ఈ ద్రాక్ష తోట యజమాని, ఆపత్కాలములలో ఆశ్రయుడా, నీ వైపే కన్నులెత్తి చూచుచున్నాను. ఆపత్కాలములలో ఆశ్రయుడా, నీ వైపే కన్నులెత్తి చూచుచున్నాను.
లైన్లో ఉన్న గ్రీష్మంతో వచ్చి ఒక పాట పాడి దేవుడు నన్ను మహింపరుస్తాడు. ప్రేమా 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే. ప్రేమా ప్రియుడవు నీవే ఆనందమానందమే. నీ ప్రేమ రుచి చూసిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచి చూచిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా, నీ ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా. ప్రేమా 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే. పరలోక ప్రశస్త రాజా ప్రేమతో నచ్చితినావా. పరలోక ప్రశస్త రాజా ప్రేమతో నన్నెత్తినావా. ప్రేమ తెలియగలనా, నీ ప్రేమలోతు ఎరుగగలనా. ప్రేమ తెలియగలనా, నీ ప్రేమలోతు ఎరుగగలనా. ప్రేమా 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే. ద్రోహినయ్యన్నాలో నిన్ను కాంచగా ఎరిగితినయ్యా. ద్రోహినయ్యన్నాలో నిన్ను కాంచగా తిరిగితినయ్యా. ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగిలించితివా. ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగిలించితివా. ప్రేమా 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే. నీ ప్రేమ మధురమును వివరింపతరమౌనా నాకు. నీ ప్రేమ మధురమును వివరింపతరమౌనా నాకు. అతి సులభముగానే పరమును వివరించగలను. అతి సులభముగానే పరమును
థ్యాంక్ యూ లార్డ్. అందరం ఆరాధన పాట పాడుకుందాం. సర్వాంతర్యామి నా యేసయ్యా, నా స్వాస్థ్యము సర్వము నీవేనయ్యా. నిలబడి పాడదాం. నీవే నా జ్ఞానం, నీవే నా జీవం, నీవే నా గమ్యం యేసయ్యా, నీవే నా సర్వం యేసయ్యా. సర్వాంతర్యామి నా యేసయ్యా, నా స్వాస్థ్యము సర్వం నీవేనయ్యా. నీవే నా స్నేహం, నీవే నా బంధం, నీవే నా గమ్యం యేసయ్యా, నీవే నా సర్వం యేసయ్యా. నీవే నా స్నేహం, నీవే నా బంధం, నీవే నా గమ్యం యేసయ్యా, నీవే నా సర్వం యేసయ్యా. సర్వాంతర్యామి నా యేసయ్యా, నా స్వాస్థ్యము సర్వం నీవేనయ్యా. మహిమా స్వరూపుడ నీవేనని, నీ మహిమకే నన్ను నిలిపావని. మహిమా స్వరూపుడ నీవేనని, నీ మహిమకే నన్ను నిలిపావని. మహిమైశ్వర్యము నీచుటకై మహనీయుడవై వచ్చావని. మధురమైనది నీ నామము, మరచి క్షణమైన మనగలనా. నీవే నా స్నేహం, నీవే నా బంధం, నీవే నా
హల్లెలూయా. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కను పాపవలె నన్ను కాచి నీ చెదరక మోసావు స్తోత్రం. నీ కను పాపవలె నన్ను కాచి నీ చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరీ ఎబినేజరీ ఇంతవరకు కాచితివే. ఎబినేజరీ
ఆత్మతోను సత్యముతోను ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరు ఎబినేజరే ఎబినేజరే అని ఆయన పిలుద్దామా? ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు కాచితివే. ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు మౌనంగా ఉండకండి అండి. రెండు చేతులు పైకి ఎత్తి ఆయన ఆత్మతోను సత్యముతోను ఆరాధిద్దాం. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. ఏమీయు లేకుండా సాగిన నా బ్రతుకును మేలుతో నింపితివే. ఏమీయు లేకుండా సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే. ఎటికీడైనా తలంచని నీవు ఏ తండ్రైన నీలాగలేరు. ఎటికీడైనా తలంచని నీవు ఏ తండ్రైన నీలాగలేరు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పిండము వలె కాచితివే. స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివే. స్తోత్రం స్తోత్రం తండ్రి. స్తోత్రం నాన్న యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకొనిచున్నాం తండ్రి. అయ్యా తండ్రి, నీ పునరుద్ధాన దినమును మాకు మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకొనిచున్నాం ప్రభువా. తండ్రి, గడిచిన వారం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో మీరు మమ్మల్ని ఈ వారం ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా. ఎవరికి లేని ధన్యతను ప్రభువా, ఎవరికి లేని ప్రభు ఈ భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు యేసయ్య. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకొనిచున్నాం ప్రభువా. తండ్రి యేసయ్య, తండ్రి ఎన్నిసార్లు మేము మిమ్మల్ని దూరం పెట్టినందుకు కూడా ప్రభువా తండ్రి, మీరు మమ్మల్ని మళ్ళీ మీ హత్తుకు చేర్చుకున్నందుకు నీకు వందనాలు తండ్రి అయ్యా. మమ్మల్ని మీ కౌగిట్లో దాచుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇచ్చిన ఈ రక్షణ బట్టి నీకు వందనాలు ప్రభువా. తల్లి గర్భంలో మేము రూపింపబడక మునిపే తండ్రి యేసయ్య మీరు మమ్మల్ని ఎరిగి ఉన్నందుకు నీకు వందనాలు యేసయ్య. తండ్రి, ఎన్నిసార్లు ప్రభా ఎన్ని మార్లు ప్రభా నేను మేము బాధ పెట్టినాను తండ్రి యేసయ్య. అయ్యా తండ్రి, మళ్ళీ తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించారు యేసయ్య. అయ్యా మా కొరకై మీరు సిలువలో మరణించారు తండ్రి. అయ్యా నీకు ఏమిచ్చి మీ రుణాన్ని మేము తీర్చుకోగలుగుతాం యేసయ్య. తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా ఇచ్చిన రక్షణ బట్టి తండ్రి మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి యేసయ్య. తండ్రి, జ్ఞానుల మధ్యలో ప్రభా తండ్రి వెరివారమైన మమ్మల్ని తండ్రి యేసయ్య మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు తండ్రి యేసయ్య. ఏమీ లేకుండా తండ్రి యేసయ్య మా బతుకులు సాగుచుండగా ప్రభా తండ్రి అన్ని మీరు మాకు సమృద్ధిగా తండ్రి అబ్రహాంను ఆశీర్వదించిన దేవా మమ్మల్ని ఆశీర్వదించినందుకు నీకు వందనాలు ప్రభా. నీ రూపులో మమ్మల్ని చేసుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. నీ జీవవాయుని ప్రభా మా తండ్రి నాసిక రంధ్రాల్లో మీరు ఊదినందుకు నీకు వందనాలు తండ్రి అయ్యా. నీ పోలికగా మమ్మల్ని ఉంచుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. తండ్రి, నీలాగా మేము జీవించేవారుగా ఉండగలిగే కృపను దయచేయండి ప్రభా. అయ్యా, ఫలించేవారుగా మేము ఉండాలి తండ్రి యేసయ్య. తండ్రి నీకు వందనాలు. నీ జీవం తండ్రి, నీ జీవం తండ్రి, నీ ఆత్మను మాలో ఉంచండి ప్రభా. ఈ చిన్న తండ్రి ఆరాధన ప్రభా మా స్తుతి ఆరాధన నీకే సమర్పించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చప్పులు కూడా తీసాను మహింపరుద్దాం. అందరం భాషలతో మాట్లాడదాం. హురాలాబా రియాందా రీనామా షబాలాబా రాబా దురాలాబా రియాందా రీనామా షబాలాబా రాబా రికా రాదా రాలాబా హురాలాబా రిబా నామా షబాబాబా రాబా లిబా నామా దురాలాబా రిబా ఓరికా రాబా నినామా షబాలాబా రియా కరదేహే దురాలాబా నియాందా రీనామా షబాలాబా రిబా రాబా రికా రాదా రాలాబా. ప్రభువా నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తుంటాను. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసయ్య నామములో మా స్తుతి ఆరాధన మీకు సమర్పించి ఆరాధించుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చున్నాం.
నిర్గమకాండం 15వ అధ్యాయం, నిర్గమకాండం 15వ అధ్యాయం 23వ వచనం. నిర్గమకాండం 15వ అధ్యాయం 23వ వచనం. వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి, అందువలన దానికి మారా అని పేరు కలిగిన. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యము ద్వారా మీరు మాతో మీరు మాట్లాడండి. మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. నిర్గమకాండం 15వ అధ్యాయం 23వ వచనంలో మోషే ఎర్ర సముద్రము నుండి తన ప్రజల్ని షూరు అరణ్య మార్గములోకి వాళ్ళు ప్రయాణం చేసి వెళ్తున్న సమయం అది. దాదాపు ఆ షూరు అరణ్య మార్గంలో 3 రోజులు నడిచారు. కానీ వారికి ఎక్కడ కూడా అరణ్యములో నీళ్లు దొరకలేదు. ఇంతలో వాళ్ళు మారా అనే ఒక ప్రదేశానికి చేరారు. అక్కడ మారా అనే ప్రదేశంలో కొన్ని నీళ్లు వాళ్ళకి దొరికాయి. అయితే ఆ నీళ్లు చాలా భయంకరంగా చేదుగా ఉన్నాయి. అందువలన ఆ ప్రాంతానికి వాళ్ళు ఏం చేశారంటే ఆ నీళ్లను తాగలేక ఈ స్థలము మారా అని కేకలు వేశారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు విమోచించబడిన జనాంగంగా బయలుదేరుతున్నారు. ఇందులో ఒక ఆత్మీయమైనటువంటి అర్థం ఒకటి దాగి ఉన్నది. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు. ఐగుప్తు అనగా లోకానికి సాదృశ్యం. ఐగుప్తు అనగా ఈ లోకంలో ఉన్న పద్ధతులకు సాదృశ్యం. ఇశ్రాయేల్ ఇప్పుడు లోకంలో నుండి, లోక పద్ధతిలో నుండి, లోక ఆచారాల నుండి, శరీర కార్యములో నుండి, ఐగుప్తు అనేటువంటి శరీర కార్యంలో నుండి వారు బయటకు వచ్చారు. వారు బయటకు వచ్చిన తరువాత ఆ రాత్రి పస్కా బలి అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా, అనగా ఆ రక్తపు ద్వారా వారికి విడుదల కలిగింది. హల్లెలూయా. పస్కా బలి లేకుండా ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలుకు విడుదల కలగలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు దేవుడు ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు పంపించాడు అనంటే, 10 తెగుళ్ళు పంపించాడంటే ఇశ్రాయేల్ యొక్క విశ్వాసాన్ని మొదట బలపరచడానికి, 2 ఐగుప్తులో ఉన్న ప్రజలకు దేవుని బలము కనపరచడానికి. మన జీవితాల్లో చాలాసార్లు దేవుని బలము ఎక్కడ కనబడుతుందంటే దేవుని అద్భుతాల్లోనే కనబడుతుంది. దేవుడు మన జీవితంలో అద్భుతం చేయాలనుకుంటున్నాడు. దేవుడు మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యం చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలులు 10 ఐగుప్తులో 10 అద్భుతాలు చూశారు. వారికి ఏ విడుదల దొరకలేదు. ఆ రాత్రికాల సమయంలో పస్కా బలి యొక్క రక్తము చేత మాత్రమే వారికి విడుదల కలిగింది. ఈ ఉదయకాల సమయంలో ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలుకి ఏ రీతికైతే విడుదల పస్కా బలి అయిన క్రీస్తు ద్వారా కలిగిందో, నీకు నాకు ఈ లోకములో నుండి విడుదల పొందడానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మాత్రమే మనకు పాపక్షమాపణ కలిగింది. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలీయులు మోషే నాయకత్వం నడుస్తున్నారు. ఇప్పుడు నీవు నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క నాయకత్వంలో, పరిశుద్ధాత్మ నాయకత్వంలో మనం నడవాలి. ఇప్పుడు ఇశ్రాయేలీయుల ముందు ఎవరున్నారంటే మోషే ఉన్నాడు. ఇప్పుడు విమోచించబడిన ప్రజల ముందు ఎవరున్నారంటే మోషే నిలబడి ఉన్నాడు. ఇప్పుడు విమోచించబడిన జనాంగమైన నిన్ను నన్ను ఐగుప్తులో నుంచి, లోకములో నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చి క్రీస్తు రక్తము ద్వారా మాత్రమే మనకు ఐగుప్తుల నుంచి విడుదల కలిగిందనే విషయం మొదట గ్రహించాలి. రెండవది, వారు విడుదల పొందిన తర్వాత వారి ముందు ఒక ఎర్ర సముద్రం వచ్చింది. ఆ ఎర్ర సముద్రం వల్ల వాళ్ళు నీటి బాప్తీసం ద్వారా అద్భుతాన్ని చూసి వాళ్ళు ఆ నీటి బాప్తీసం ద్వారా ప్రయాణం చేసి బయటికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతమంది 25 లక్షల మందికి దేవుడు నీటి బాప్తీసం ద్వారా మాత్రమే నడిపించాడు. నీటి బాప్తీసం ద్వారా నడిపించాడు. చూడండి, దేవుడు కనబడకనే మర్మమైన క్రీస్తు ఎంత అద్భుతంగా ఈ యొక్క నిర్గమకాండం 15వ అధ్యాయంలో కనబడతాడంటే అంత అద్భుతం కనబడతాడండి. అంటే నిర్గమకాండంలో జరిగిన ఏ సంఘటన కూడా యేసుక్రీస్తు ప్రభువుకి అనుసంధానం కాకుండా ఏది కూడా జరగలేదనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ జరిగిన ఆశ్చర్యమైన సంఘటన ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఆ ఎర్ర సముద్రం గుండా ప్రయాణం చేసి వెళ్తున్నారు. ఆ ఎర్ర సముద్రం గుండా నీటి బాప్తీసం ద్వారా వారు నేరుగా బయటకు వచ్చారు. ఎందుకంటే 1 కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయంలో వారి నీటి బాప్తీసం ద్వారా అరణ్యములోని వారు దాటుకొని బయటకు వచ్చినట్టుగా దేవుని వాక్యం చెప్తుంది.
ఇప్పుడు వారు నీటి బాప్తిసం తీసుకున్నారు, బయటకు వచ్చారు. ఎప్పుడైతే వారు నీటి బాప్తిసం తీసుకున్నారో వారిని అప్పటి వరకు తరుముతున్న శత్రువు వెనకల, అనగా ఫరో సైన్యం ఏ రీతికైతే ఇశ్రాయేలును తరుముతున్నప్పుడు నీటి బాప్తిసం తరువాత ఏ రీతికైతే శత్రువు మనకు కనపడలేదో, నా జీవితంలో నీటి బాప్తిసం ద్వారా పాత శరీరం గతించిపోయి నూతన పురుషుడు మనలో కనపడతాడు. హల్లెలూయా. ఇక పాత శరీరం గతించిపోతుంది, ఇక పాత జీవితం కనపడదు, పాత బ్రతుకు ఇంక కనపడదు. నిన్ను తరుముతున్న శత్రువు ఏదైనా సరే ఇంకక్కడ కనబడ్డాడు, ఆ శత్రువు కూడా నశించిపోయాడు. నిన్ను అప్పటిదాకా తరుముతున్నటువంటి శత్రువు ఏదైనా సరే బాప్తిసం తీసుకున్న తర్వాత నీకు విజయం కలుగుతుంది. అందుకే క్రీస్తు యేసులో నీకు బాప్తిసం పొందిన మీరందరూ కూడా యేసుక్రీస్తును ధరించుకుని ఉన్నారని రాయబడి ఉంది కొలస్సీయులకు రాసిన పత్రికలో. మనం యేసుక్రీస్తు ప్రభువును ధరించుకున్నట్టంట. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎప్పుడు యేసు ప్రభువును ధరించుకున్నారు, వారు బయలుదేరి అరణ్య మార్గంలో వెళ్తూ ఉన్నారు. శత్రువులందరూ కూడా వెనక నశించారు, నీటి బాప్తిసం పొందారు. వారు ముందు ఇప్పుడు ఏముందంటే ఎర్ర సముద్రం దాటుకొని అవతలకు వెళ్ళగానే వాళ్ళు షూరు అరణ్య మార్గం గుండా ప్రయాణం చేసి వెళ్తున్నారు. ఈ షూరు అరణ్య మార్గం ఏంటనంటే మన విశ్వాసంలో ఎదుర్కొంటున్నటువంటి భయంకరమైన శోధనకు సాదృశ్యం. మరలా చెప్తున్నాను, అదేంటండి మణిబాబు గారు, షూరు అరణ్యానికి మన జీవితానికి ఏదైనా సాదృశ్యం ఏంటంటే వాక్యం రాయబడింది, మీరు అరణ్యములో గడి వెళ్ళితిరి అని రాయబడింది 108 దావీదు కీర్తనలో. అరణ్యములు ఆయన త్రోవను కలుగు చేసేవాడట. నీది నాది అరణ్యం లాంటి జీవితం. ఈ అరణ్యం లాంటి బ్రతుకులో దేవుడు నీ కొరకు నా కొరకు త్రోవ ఎక్కడ కలుగు చేస్తాడంటే అరణ్యములోనే ఆయన త్రోవలు కలుగు చేసేవాడు. ఇదిగో ఇప్పుడే అది కార్యము చేయును, నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అరణ్యములు మీకు త్రోవ కలుగు చేయుచున్నాను అని రాయబడింది. అరణ్యములో దేవుడు త్రోవ కలుగు చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్పండి. అరణ్యములో దేవుడు త్రోవను కలుగు చేస్తాడు. మన జీవితంలో ఎక్కడ త్రోవ కలుగుతుందంటే రాజమార్గాలలో దేవుడు త్రోవ కలుగు చేయడు బిడ్డ. అరణ్యము లాంటి మార్గాలలో దేవుడు మనకు మార్గాన్ని సువిశాలం చేస్తాడు. అరణ్యం లాంటి శ్రమల గుండా మనం ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు, అరణ్యం లాంటి శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు, అరణ్యం లాంటి శోధనల గుండా వెళ్తున్నప్పుడు, అరణ్యం లాంటి కష్టాల కడగళ్ళ గుండా వెళ్తున్నప్పుడు దేవుని యొక్క కృప ఎక్కడ ప్రత్యక్షమవుతుందంటే ఇశ్రాయేలుకి ఏ రీతికైతే అరణ్యంలో దేవుడు త్రోవను కలుగు చేశాడో నా జీవితంలో దేవుడు అరణ్యం లాంటి అనుభవాలలో ప్రయాణం చేస్తున్న మన జీవితాల్లో కూడా దేవుడు త్రోవను కలుగు చేస్తాడు. హల్లెలూయా. ఆ త్రోవ కూడా మానవ సంబంధమైన త్రోవ కాదు, అది సరిగ్గా దైవ నిబంధనతో కూడిన త్రోవ. అందుకే ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయంలో పురాతన మార్గము నిలిచి చూడండి, మేలైన మార్గం మీద అనుసరించి నడచండి. ఇప్పుడు ఆ త్రోవ ఎవరో కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువే. ఎందుకంటే యోహాను రాసినటువంటి మరి సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గము అని అంటున్నాడు. ఇప్పుడు ఆ మార్గము, ఆ త్రోవ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. ఇప్పుడు అరణ్యములో త్రోవగా కనపడింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. అరణ్యములో ఇశ్రాయేలుకు మార్గమై నడిపించింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. అరణ్యములో ఇశ్రాయేలును అనగా ఎర్ర సముద్రం కూడా నడిపించి వారికి మేఘస్తంభంగా కనపడింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. అరణ్యము గుండా వారు నడిచి వెళ్తున్నప్పుడు దేవుడు వారికి ఆ రాత్రిపూట అగ్నిస్తంభం కనపడింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. మణిబాబు గారు, అగ్నిస్తంభం కూడా యేసు ప్రభు గారు అంటే అవును, అగ్నిస్తంభం కూడా యేసుక్రీస్తు ప్రభువే. ఎందుకైనా యేసుక్రీస్తు ప్రభు అయ్యాడంటే అనగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చివరి వచనంలో మన దేవుడు దహించు అగ్ని అయినాడు కనుక మనం ప్రీతికరమైన సేవ చేయదమని రాయబడింది. మన దేవుడు ఎవరంటే దహించు అగ్ని అయి ఉన్నాడు. మన దేవుడు అక్కడ మేఘన స్తంభంగా ఇశ్రాయేలుకి ఎందుకు కనపడ్డాడంటే వారు కారు చీకట్లో ప్రయాణం చేసేటప్పుడు ఆయన వారికి త్రోవను కలుగు చేశాడు. అందుకే మనం ఎప్పుడు చదువుతుంటాం 19వ దావీదు కీర్తన 102వ వచనం 103వ వచనం ఏం చెప్తుందంటే నా పాదములకు నీ వాక్యము దీపమై ఉన్నది, నా త్రోవలకు వెలుగు కలుగు చేస్తుంది. నీ వాక్యమే నాకు దీపంగా ఉన్నదయ్యా, నీ వాక్యమే నా త్రోవకు వెలుగు కలుగు చేస్తుంది. ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క త్రోవలలో, ఇశ్రాయేలు యొక్క మార్గములో ఆ దీపము లేదా ఆ వెలుగు ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువే. అందుకే యేసుక్రీస్తు ప్రభు అన్నారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఇప్పుడు ఆ వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. అక్కడ కనపడుతున్న ఆ యొక్క మేఘస్తంభం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. మరి ఆ యొక్క అగ్నిస్తంభము ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. ఇక ఆయన ఇక్కడ కనబడకనే ఇశ్రాయేలు కనబడ్డాడు. ఇప్పుడు వాడు ఆ షూరు అరణ్య మార్గం గుండా ఇశ్రాయేల్ అందరూ బయలుదేరుతున్నారు. 3 దినాలు ప్రయాణం చేశారట, 3 దినాలు. ఇప్పుడు నాతో పాటు దయచేసి చూడండి దావీదు కీర్తన నా బైబిల్లో ఏమని రాయబడింది ఒకసారి మీకు నేను గుర్తు చేస్తాను. దావీదు కీర్తన 107 4వ వచనం. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచు ఉండిరి, నివాసపురమేది వారికి దొరకకపోయెను.
వారు అరణ్య మందలి ఎడారి త్రోవలో తిరుగులాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వారు ప్రయాణం చేసి వెళ్తున్న త్రోవ ఏంటంటే ఎడారి త్రోవ. ఎడారిలో ఏమి కనబడడం లేదు. శూర అరణ్య మార్గంలో వారికి ఏమీ కానరావడం లేదు. ఈ లోకమనే ఎడారిలో, ఈ లోకమనే అరణ్యంలో నీకు నాకు ఏమీ కనబడకపోవచ్చు, నీకు నాకు ఏమీ దొరకకపోవచ్చు, నీకు నాకు ఏది కళ్ళకు కానరాకపోవచ్చు. అయితే దేవుడు నీకు త్రోవై ఎప్పుడైతే నడిపించడం ప్రారంభిస్తాడో అప్పుడు నీ జీవితంలో సమస్తాన్ని దేవుడు నీ కళ్ళు ఎదుట కలుగు చేస్తాడు. అందుకే యోబు గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం రాయబడింది. యోబు గ్రంథం 42 1వ వచనంలో, నీ ఉద్దేశించినది నువ్వు నిష్ఫలించినది ఏది నిష్ఫలం కానేరదని నేను ఎరుగుదును. నీ ఉద్దేశించింది ఏది నిష్ఫలం కానేరదయ్యా. నువ్వు గొప్ప దేవుడువు, నువ్వు నా పట్ల ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలం కానేరదు. ఇప్పుడు ఇశ్రాయేలు పట్ల ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నాడో అదే ఉద్దేశాన్ని ఉదయకాల సమయంలో దేవుడు నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నాడు. ఈరోజు ఆరాధన చేయడానికి నీకు గొప్ప మన్నాను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అవును ప్రభువా, నేను కూడా ఐగుప్తులో నుంచి బయటకు వచ్చాను, నేను ఐగుప్తుల నుంచి విడిపించబడ్డాను, నేను నీటి బాప్తిసమని ఎర్ర సముద్రం నుంచి బయటకు వచ్చాను, నాకు నువ్వు మేఘాగ్నిస్తంభై నడిపించావు. కానీ నేను ఎడారిలో నడుస్తున్నప్పుడు నాకు త్రోవ కానరాలేదయ్యా. నా లోక పద్ధతులు, నా లోక ఉద్దేశాలు, నా సొంత పద్ధతుల్ని, నా మానవ పద్ధతులన్నీ నేను ఆచరించినప్పుడు దైవ చిత్తాన్ని కనుగొనలేకపోతాం మనం చాలాసార్లు. దేవుని చిత్తం కనుగొనేటప్పుడు మానవ చిత్తం చచ్చిపోవాలట. మరలా చెప్తున్నాను, దేవుని చిత్తం కనుగొనేటప్పుడు మానవ చిత్తం చచ్చిపోవాలి. మానవ చిత్తం ఎప్పుడైతే చచ్చిపోతుందో అప్పుడు దైవ చిత్తం అనేది నీలో అలా చిగురించడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే యోబు గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం రాయబడింది, వృక్షము నరకబడిన ఎడల అది మరలా చిగురించిందని రాయబడింది. నీవు నేను నరకబడిన తర్వాతనే చిగురిస్తాం. నువ్వు నరకబడకుండా చిగురించబడ్డం అసాధ్యం. మణిబాబును నన్ను దేవుడు అనేకసార్లు నరికాడు. వాక్యం ద్వారా నరిగారు. మనుషుల ద్వారా నరకబడ్డాను, బంధువుల ద్వారా నరకబడ్డాను, పరిస్థితుల ద్వారా నరకబడ్డాను, సేవా జీవితంలో అనేకమైన అనుభవాల ద్వారా నరకబడ్డాను. నరకబడిన తరువాతనే నీ జీవితంలో చిగుర్లు కనబడతాయి. నువ్వు నరకబడకుండా ప్రయోజనం లేదు. మీరు రోజా మొక్కను చూడండి, ఒక రోజా మొక్కను తీసుకొచ్చి నీ ఇంట్లో నాటుకుంటే అలా మొక్కగానే ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే నువ్వు కత్తిరిస్తావో అది 4 పక్కల విస్తరించి అది పువ్వులు పూయడం, మొగ్గలు పూయడం ప్రారంభిస్తుంది. మొదట నువ్వు నరకబడాలి లేదా విస్తరించబడాలంటే మొదట నువ్వు కత్తిరింపబడాలి. వాక్యం చేత కత్తిరించబడాలి. దేవుని వాక్యం చేత నువ్వు సరిచేయబడాలి. దేవుని వాక్యం చేత నిర్దేశాత్మకమైనటువంటి దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడాలని దేవుని వాక్యం చెప్తుంది. మీకు ఆశ్చర్యమైన మాట చెప్తాను. ఇప్పుడు వాళ్ళు శూర అరణ్య మార్గంలోకి వచ్చారు. అక్కడ 3 రోజులు ప్రయాణం చేశారు. 3 రోజులు ప్రయాణం చేశారు. ఈ 3 రోజులు వారి జీవితాలలో అలిసిపోయారు. త్రోవ కానరాలేదు. ఎడారి త్రోవలో తిరుగులాడుతున్నారు. వారికి నివాసపురం ఏది దొరకలేదు, వారికి ఆశ్రయం ఏది దొరకలేదు. చివరికి వారికి ఎక్కడ గమ్యం ఏంటో కూడా తెలియని పరిస్థితి. తీరా వారికి కొన్ని నీళ్లు దొరికాయి. అక్కడ ఆ నీళ్లు దొరకగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇశ్రాయేలు 3 రోజులు నీళ్లు లేనందువల్ల పరిగెత్తుకుంటూ వెళ్ళి నీళ్లు తాగారు. మన యాత్రా జీవితంలో కూడా చాలాసార్లు మన కళ్ళ ముందు చాలాసార్లు నీళ్లులాగా కొన్ని కనపడతాయి. ఇది మనకు దేవుని ఆశీర్వాదమే అనుకుంటాం. మరలా చెప్తున్నాడు, ఇది దేవుని ఆశీర్వాదమే అనుకుంటాం. కానీ కొద్ది రోజులకు మనకు అర్థమవుతుంది దేవుని ఆశీర్వాదం కాదు, మనమే తప్పు చేశాము, ఇక్కడ దేవుని చిత్తం కనపడలేదని మనకు తెలుస్తుంది. చాలాసార్లు మనం పడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు మారాను చూసి ఏ రీతికైతే నీళ్ళు అనుకున్నారో నీవు నేను కూడా చేదైన అనుభవాలను చూసి ఇదే మనకు ఆశీర్వాదం అనుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. ఆ మారాను చూసి ఇశ్రాయేలు ఏ రీతికైతే నీళ్ళు అనుకొని త్వరపడి వెళ్ళి తాగి ఆ నీళ్లు చేదైనందున ఆ స్థలానికి మారా లేదా చేదని పేరు పెట్టారో, నా జీవితంలో మనం త్వరపడి తీసుకున్న నిర్ణయాలను బట్టి చాలాసార్లు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. నా వ్యక్తిగత జీవితంలో చాలాసార్లు నేను ఓటమిని ఎదుర్కోవడానికి, నేను అపజయాన్ని ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే నాకు కనబడుతున్న నీటి ఊట నేను యేసుక్రీస్తు ప్రభువే అనుకొని భ్రమపడ్డాను. కానీ అది మారా, అది చేదైనటువంటి జలము, అది చేదైన జలము. అందుకే ఇర్మియా భక్తుడు అంటాడు ఏమనంటే, ఇశ్రాయేలు 2 నేరములు చేసి ఉన్నారు. ఒకటి, జీవజలపు ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. మనం చాలాసార్లు జీవజలపు ఊటైన యేసు ప్రభుని విడిచిపెడతాం. అందుకే దేవుడు ఆ పస్కా పండుగ రోజున అనగా ఆయన మహాశబ్దంతో ఎలుగెత్తి దేవాలయంలో ఏమని ప్రసంగం చేశాడంటే, నా యందు విశ్వసించు వాని కడుపుల నుండి జీవజల నదులు ప్రవహిస్తాయని ఆయన బిగ్గరగా చెప్పాడు. ఇప్పుడు విశ్వసించే వాని కడుపులో నుంచి జీవజల నదులు వస్తాయి. మన జీవితాల్లో చాలాసార్లు మనం ఓడిపోవడానికి కారణం ఏంటంటే జీవజలపు ఊటైన యేసు ప్రభుని విడిచిపెట్టడమే.
మరలా చెప్తున్నాను, జీవజలపు ఊట యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఇశ్రాయేలు 2 నేరాలు చేశారట. ఒకటేమో జీవజలపు ఊట అయిన యేసు ప్రభుని విడిచిపెట్టారు. రెండోది బద్దలైన తొట్లలో నీళ్లు తొలిపించుకున్నారు. కానీ ఆ బద్దలైన తొట్లలో నీళ్లు నిలబడడం లేదు. ఆ బద్దలైన తొట్టి ఎవరో కాదు, మన సొంత హృదయం, లేదా మన స్వచిత్తం ద్వారా ఏర్పాటు చేసుకున్న హృదయం, మన స్వచిత్తం ద్వారా నిర్మించుకున్న హృదయం, మన స్వచ్ఛత్వం మీద ఆధారపడినటువంటి లక్షణం. దీని ద్వారా నీకు ఆశీర్వాదం కలగదు. దీని ద్వారా మనకు ఆశీర్వాదం కలగదు. దీని ద్వారా మన జీవితాల్లో క్షేమము కూడా కలవదని దేవుని వాక్యం చెప్తుంది. ఈ సమయంలో నీవు నేను గ్రహించాల్సింది ఒకటే బిడ్డ, నీవు నేను గ్రహించాల్సింది ఒకటే. ఏమనంటే, ఇశ్రాయేలు ఏ రీతిగా అయితే జీవజలపు ఊటను విడిచి, అనగా బద్దలైన తొట్లలో నీళ్లు తొలిపించుకున్నారో, మనం కూడా జీవజలపు ఊటైన యేసయ్యని విడిచిపెట్టి చాలాసార్లు మన సొంత ఆధారాలు చేసుకున్నాం, సొంత పద్ధతులు నేర్చుకున్నాం, లేదా సొంత తీర్మానాలు కూడా నడిచిపోవడానికి ఇష్టపడతాం, సొంత మానవ పద్ధతులు కూడా ప్రయాణం చేస్తాం. దాని ద్వారా మనకు ఓటమి కలుగుతుంది, దాని ద్వారా మనకు అపజయం కలుగుతుంది, దాని ద్వారా చాలాసార్లు మనం ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలు అవుతాయి. దీనంతటి కారణం ఏంటంటే, మనం దేవుని యొద్ద కనిపెట్టకపోవడమే. అందుకే కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుకున్నట్టు కంటే నీవిచ్చిన మాట కొరకు నేను వేకువను కనిపెట్టుకుంటాను అంటాడు. దావీదు అంటాడు, దావీదుకి అర్థమైంది, నేను నీ మాట కొరకు కనిపెట్టుకుంటున్నానయ్యా. నేటి దినాల్లో దేవుని మాటను మనం కనిపెట్టుకోవట్లేదు బిడ్డ. అందుకే మన జీవితంలో ఓటమిని చూస్తున్నాం. నేను మరలా బాధతో చెప్తున్నా, నీ జీవితంలో ఓటమిని చూడడానికి మొదటి కారణం ఏంటంటే, నువ్వు దేవుని మాటను విస్మరించడం, దేవుని చిత్తాన్ని విస్మరించడం, దేవుని స్వరాన్ని విస్మరించడం, దేవుని సన్నిధిలో నువ్వు గడపవలసిన సమయాన్ని గడపకపోవడం. మీ సెల్ ఫోన్లలో టైం ప్యాంక్చర్ అనేటువంటి ఒక అంశం ఉంటుంది, లేదా ఒక కాలం ఉంటుంది. మీరు సాయంత్రం పూట ఒకసారి మీ సెల్ ఫోన్ ఆన్ చేసి ఆ బటన్ నొక్కండి, మీరు ఎంతసేపు సెల్ ఫోన్ వాడుకున్నారో తెలుస్తుంది. హల్లెలూయా. ఏమా స్క్రీన్ టైం, ఆ స్క్రీన్ టైంని ఒకసారి ఆన్ చేసి చూడండి. మీ సెల్ ఫోన్లో, ప్రతి సెల్ ఫోన్లో ఉంటుంది, సెట్టింగ్స్లో ఉంటుంది అది స్క్రీన్ టైం అని. ఆ స్క్రీన్ టైంలో యూట్యూబ్కి నువ్వు ఎంత సమయం వెచ్చించావో, ఫేస్బుక్కి ఎంత సమయం వెచ్చించావో, వాట్సాప్కి ఎంత సమయం వెచ్చించావో, నీ కాల్కి ఎంత సమయం వెచ్చించావో, నువ్వు ఆ యొక్క మానిటేషన్కి ఎంత సమయం వెచ్చించావో, ప్రతిదీ నీకు నిమిషాలతో సహా అక్కడ కనబడుతుంది. ఆ పక్కన బైబిల్ ఎంతసేపు చదివా పెట్టుంటే బాగుండు అనిపించింది నాకైతే. చాలాసార్లు ఓడిపోవడానికి కారణం ఏంటంటే, జీవజలపు ఊట అయినటువంటి యేసయ్యని విడిచిపెట్టడమే. ఇప్పుడు వాళ్ళు కనబడిన ఆ మారా దగ్గరికి వెళ్ళారు. ఆ మారా నీళ్ళే మనకు నీళ్ళు అనుకొని తాగారు. ఆ మారా నీళ్ళు చేదైపోయాయి. వాళ్ళ మీద ఇంకా సనుగు, తిరుగుబాటు ప్రారంభించబడింది. అవును, మన జీవితాల్లో కూడా మనం అలిసిపోయి సొంత నిర్ణయాల వల్ల చాలాసార్లు ఓడిపోయాం. మనం మారా దగ్గరికి చేరాం. మన అనుభవాలు ఎలాగ మారిపోయాయంటే మారా అనుభవాలుగా మారిపోయాయి. మన అనుభవాలు ఎలాగ మిగిలిపోయాయంటే మారా అనుభవాలుగా మిగిలిపోయాయి. మన అనుభవాలు ఎలాగ మిగిలిపోయాయంటే మారా అనుభవాలుగా మనల్ని మిగిలిపోయి చాలాసార్లు చేదైనటువంటి లోతైన గాయాల చేత మన హృదయం నింపబడింది. ఆ లోతైన గాయాల నుంచి మనం బయటకు రావడానికి చాలా సమయం పట్టింది. వాటిలోంచి మనం తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. అలా చెప్తున్నాను, ఒకప్పుడు జీవితకాలం సరిపోతుంది గాయం నుంచి బయటకు రావడానికి. కొన్ని సందర్భాల్లో దేవుడు పాఠం వెంబడి పాఠం నేర్పిస్తూనే ఉంటాడు. చాలాసార్లు దేవుడు మన జీవితంలో ఓటమి వెంబడి ఓటమి జరుగుతూనే ఉంటుంది, అవమానం వెంబడి అవమానం జరుగుతూనే ఉంటుంది. దీనంటే కారణం ఏంటంటే, నువ్వు మారా దగ్గర ఉండడమే బిడ్డ. ఇప్పుడు ఇశ్రాయేలు మారా దగ్గర చేరుకొని మోషే మీద, అహరోను మీద సనుగుతున్నారు. మనం కూడా చాలాసార్లు మనం తీసుకున్న సొంత నిర్ణయాలను బట్టి యేసయ్య మీద సనుగుతుంటాం. యేసయ్య, నిజంగా నువ్వు నాతో ఉంటే నాకెందుకు జరగాలి? నువ్వు నాతో ఉంటే నాకెందుకు ఇలా జరగాలి? మరి అదే ప్రశ్న పరిశుద్ధాత్మ నన్ను అడిగిని, నువ్వు నన్ను అడిగి చేసావు బిడ్డ అని అడిగితే, నువ్వు అడిగే మొదటి మాట ఏంటంటే, నేను అడిగాను ప్రభు, కాదు ప్రభు అని నీకు చెప్పాను కాదు ప్రభు అంటే. చెప్పడం వేరు బిడ్డ. ప్రొవిజన్ షాప్లో లిస్ట్ ఇచ్చినట్టుగా చెప్తుంటారు యేసయ్యకి, అది కాదు. ప్రొవిజన్ షాప్లో లిస్ట్ ఇచ్చినట్టుగా చెప్తుంటారు, ఇగో నాకు ఇంత కావాలి, ఇంత కేజీ కందిపప్పు కావాలి, ఇవి కావాలి, అవి కావాలంటావు. కానీ ఆయన నీతో చెప్పింది మాత్రం నువ్వు వినవు. ఆయన నీతో చెప్పింది నువ్వు ఖచ్చితంగా వినవు. ఆయన నీతో చెప్పింది ఎందుకు వినలేకపోతున్నావు అంటే, నువ్వు కనిపెట్టడం మానేశావు. నువ్వు దేవుని స్వరం కొరకు కనిపెట్టడం మానేశావు, దేవుని చిత్తం కొరకు కనిపెట్టడం మానేశావు. అందుకే మన జీవితాల్లో చాలాసార్లు ఓటమి జరుగుతూ ఉండేది. అప్పుడు మోషే ఒక మాట అన్నాడు, ఆ చెట్టు కొమ్మను నరికి ఆ చెట్టు కొమ్మను తీసుకొచ్చి ఆ నీళ్ళల్లో వేయమన్నాడు. ఇప్పుడు ఆ మ్రాను మీద నరకబడింది ఎవరో కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ మ్రాను మీద, అనగా గలతీయులకు రాసిన పత్రికలో రాయబడింది, మ్రాను మీద వేలాడబడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. ఇప్పుడు ఆ మ్రాను ఎవరో కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది.
ఎందుకంటే యోబు గ్రంథం 14:7 ఇంతకుముందు చదువుకున్నట్లుగా వృక్షము నరకబడిన ఎడల అది మరలా చిగురించిననియు దానికి లేత కొమ్మలు వేయిననియు నమ్మకం కలదని రాయబడింది. నా నమ్మకం ఎక్కడుందంటే యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు నరకబడ్డాడు. ఆయన వృక్షంలాగా అక్కడ ఇశ్రాయేలుకి అరణ్యంలో కనబడ్డాడు. ఆ కనబడిన వృక్షం ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే. అందుకే పచ్చని చెట్టుకు మీరు ఇలాగ చేసిన ఎడల ఎండిన చెట్టుకు మరి ఇంకా ఎక్కువగా మీరు చేతులను రాశాడు చెప్పాడు యేసు ప్రభు. ఆ పచ్చని చెట్టు ఎవరో కాదు, ఇశ్రాయేలుకి కనబడింది మారా ప్రదేశంలో యేసుక్రీస్తు ప్రభువే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొకసారి గట్టిగా. మీరు ఎందుకు గట్టిగా స్తోత్రం చెప్పరు? యేసుక్రీస్తు ప్రభు అక్కడ కనబడ్డాడు. ఇప్పుడు ఈ మోషే చెప్పాడు, మొదట మీ అందరి కొరకై ఆ వృక్షాన్ని నరకమని చెప్పాడు. ఆ కొమ్మను ఎప్పుడైతే నరికారో ఆ నరకబడిన ఆ కొమ్మను తీసుకొచ్చి ఆ నీళ్ళల్లో వేశారండి. ఇప్పుడు ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి మారా తొలగిపోవాలంటే ప్రాయశ్చిత్తం కలగాలి. నీ హృదయంలో నా హృదయంలో పాపం పోవాలంటే యేసుక్రీస్తు ప్రభు నీ కొరకే నా కొరకే సిలువలో వధించబడ్డాడు. యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకైనా నరకబడ్డాడు, నీ కొరకైనా నా కొరకైనా వధించబడ్డాడు, నీ కొరకే నా కొరకైనా సొగసు స్వరూపం లేకుండా సోలిపోయాడు, నీ కొరకు నా కొరకైనా వ్యాధిగ్రస్తుడిగా వ్యసనాక్రాంతుడిగా ఎంచబడ్డాడు, నీ కొరకు నా కొరకైనా తన తాను తండ్రి చిత్తానికి అప్పగించుకొని సంపూర్తిగా దేవుని చిత్తానికి లోబడి తన తాను ఆయన అప్పగించుకున్నాడు. ఇప్పుడు నరకబడినటువంటి క్రీస్తు ఆ యొక్క నీళ్ళల్లో వేయబడినప్పుడు కొద్దిసేపటికి ఆ మారా అంతా కూడా మధురంగా మార్చబడింది. చప్పట్లు కొడదాం గట్టిగా. మారా అంతా కూడా మధురంగా మార్చబడింది. ఇప్పుడు ఆ మారాను మధురంగా చేసింది ఎవరంటే ఈ నరకబడిన క్రీస్తు యొక్క రక్తం మాత్రమే మారా మధురంగా మారింది. నాది మారా లాంటి జీవితం, నా ఈ మారా లాంటి అనుభవంలోనికి ఈ మారా లాంటి చేదైన అనుభవంలోనికి యేసుక్రీస్తు ప్రభు జీవజలంగా రాకుండా పోయింటే నా జీవితంలో ఏమీ చేసి ఉండలేను. నా బైబిల్లో నేను ఒక మాట రాసుకున్నాను. ఏమన్నానంటే, ప్రభువా దేవుడంట ఆయన ఎప్పుడు కూడా శుద్ధ జలాల్ని తన ప్రజల్లోంచి బయటికి పంపించాలని కోరుకుంటాడట. శుద్ధ జలాల్ని దేవుడు తన సేవకుల్లో నుండి బయటికి రప్పించాలని కోరుకుంటాడట. కాపరి దుడ్డుగారు అని ఒక పుస్తకం ఉంటుంది. అది ఒకవేళ లేకపోతే మీ దగ్గర కొని చదవండి. జీవితంలో ఒక్కసారైనా కొని చదవండి. ఆ బుక్ నువ్వు చదవకపోతే చాలా నష్టపోతావు. ఆ పుస్తకాన్ని నేను చదువుతున్నప్పుడు అందులో ఒక సంఘటన ఒకటి రాయబడింది. దేవుడట పరలోకముల నుండి జీవజలాలు పంపిస్తాడట. మందిరానికి వచ్చిన ప్రజలందరూ కూడా దాహార్తి కలిగి దాహంతో అల్లాడిపోతుంటారట. ఎవరు? జీవజలమైన దేవుని వాక్యం కోసం. హల్లెలూయా. ఇప్పుడు నిలబడినటువంటి ఈ యొక్క మట్టి మనుషుడు హృదయం సరిగా లేకుండా, జీవితం సరిగా లేకుండా, సాక్ష్యం సరిగా లేకుండా అతను నిలబడి వాక్యం చెప్తే ఆ జీవజలము లోపలికి వచ్చి ఈ లోపల నుంచి ఈ నోట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రజలందరికీ మట్టి నీళ్ళు, బురద నీళ్ళు కనపడతాయి బిడ్డ. అందుకే నేను వాక్యం చెప్తున్నటువంటి జెర్మియా కానీ జోషుగా నేను చెప్తానంటే మీరు ఎక్కువ ప్రార్థన చేసుకోండి బిడ్డ. మీరు ఎప్పుడు దేవుని స్వరం కొరకు కనిపెట్టండి. నేను అనుభవంతో చెప్తున్నాను బిడ్డ. నేను ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను. సోమవారం నుండి శనివారం దాకా సభలు ఉన్నాయి. ప్రతిరోజు దేవుని స్వరం విని చెప్పడం అంటే ఎంత ప్రసవేదన అర్థం చేసుకోండి. ఎందుకంటే రోజు వస్తున్న మెసేజ్ రోజు రికార్డ్ అయి ప్లే అయిపోతూ ఉంటుంది. ఇక్కడ చెప్పిన మెసేజ్ అక్కడ నేను చెప్పను. మొదట నువ్వు నిలబడాలంటే దేవుని సంతలో ఎక్కువ సమయం గడపాలి. మరలా చెప్తున్నా, నువ్వు దేవుని సంతలో గడపకుండా నువ్వు ఏమీ చేయలేవు. దేవుని చేత నువ్వు వాడబడాలి, దేవుని చేత నడిపించబడాలి, దేవుని ఆత్మచేత నింపబడాలంటే మొదట నువ్వు దేవుని దగ్గర ఎక్కువ గడపాలి. దేవుని దగ్గర గడపాలి బిడ్డ. రాత్రి కునుకుపడేటప్పటికి ప్రార్థన చూసుకొని కునుకుపడేటప్పటికి 1 గంట అయింది. ఉదయం 4 గంటలు లేస్తేనే చీమలు బారానట్టుకుంది శరీరం అంతా. అమ్మో, నా కొరకు నా ప్రియుడు ఎదురు చూస్తుంటాడు, నా ప్రియుడు నా కొరకు ఎదురు చూస్తుంటాడు. 4 గంటలు అయింది, నేను ఆయనతో మాట్లాడాలి. ఈరోజు ప్రజలతో మాట్లాడాలి, ప్రజలు ఆయనతో మాట్లాడాలి, ఆయన మనసులో ఉన్న మాటను ప్రజలకు అందించాలి. ఇప్పుడు నేను మట్టి గొట్టమైతే ఆ శుద్ధమైన జలాలు నాలో ప్రవహించి ప్రజలకు ఇచ్చేటప్పుడు అంతా కూడా బురద నీళ్ళు వస్తాయి బిడ్డ. అందరూ బురద నీళ్ళు దాగి వెళ్ళిపోతారు. బురద నీళ్ళు దాగి వెళ్తారు. ఎందుకంటే సేవకుడు నిలబడినప్పుడు మట్టి గొట్టంతో ఉంటాడు కాబట్టి. ఒకవేళ ఆ సేవకుడు కొయ్యి గొట్టంతో నింపబడి ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ శుద్ధమైన జలాలు ఈ లోపలికి వచ్చి నా నోటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అవన్నీ కూడా చెక్క వాసన వచ్చి, అనగా మాచిపత్రి చెక్క వాసన వచ్చి అందరికీ శుద్ధ జలాలు అందవు, చెక్కతో కూడినటువంటి వాసన కలిగిన జలాలు అందుతాయి.
ఒకవేళ ఆ సేవకుడు బంగారు గొట్టమై తను తాను పవిత్రపరుచుకొని తను తాను పరిశుద్ధపరుచుకొని దేవుని చిత్తం కొరకు కనిపెట్టినప్పుడు ఆ శుద్ధ జలాలు సేవకుల నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అవి బంగారు జలాలుగా లేదా శుద్ధ జలాలుగా ప్రజలకు అందించబడతాయి. హల్లెలూయా. ఇది నా భయం బిడ్డ, ఇది నిజంగా నా భయం. ప్రభువా, నువ్వు నన్ను వాడుకుంటున్నావు, అయితే నన్ను మట్టి గొట్టంగా ఉంచుకో, నన్ను ఒక బంగారు గొట్టంగా ఉంచు. నీ శుద్ధమైన జలాలు అందించేటప్పుడు శుద్ధమైన జలాలే ప్రజలకు అందించేటట్టు సహాయం తెచ్చేయి. నేను ఒక మారాగా ఉన్నాను, మారాగా ఉన్న అనుభవం లేనికి క్రీస్తు నరకబడి నా హృదయంలోకి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు ప్రాయచిత్తం కలిగింది, పశ్చాత్తాపం కలిగింది, నా హృదయంలో ప్రతి శాపం విరిగిపోయింది. ఇప్పుడు నాకు నూతన జీవం, నూతన శక్తి, నూతన అభిషేకం ఎవరిచ్చారంటే యేసుక్రీస్తు ప్రభువే. ఇప్పుడు ఆయన ఆరాధించడానికి నా జీవితంలో ఏముందంటే మారాలాంటి నా అనుభవాన్ని మధురంగా చేశాడు. ఇప్పుడు ఆ నీళ్లు తాగుతుంటే ప్రజలందరూ కూడా ఆనందించి దేవునికి స్తోత్రాలు చెప్పారు. హల్లెలూయా. ఇశ్రాయేలు దాదాపు 25 లక్షల మంది, ఒకేసారి 6 లక్షల మంది, కాల్బలము దాదాపు 25 లక్షల మంది, పిల్ల జల్ల ఆడవాళ్ళందరూ కలిసి అందరూ ఒకసారి నీళ్లు తాగారు. అప్పటి వరకు తాగలేని ఆ నీళ్లు ఇప్పుడు అందరికీ ఎలా పనికొచ్చాయంటే క్రీస్తు నీ కొరకు నా కొరకు విరవబడ్డాడు బిడ్డ, వధించబడ్డాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఆయన కనపడకుండా, ఆయన లేకుండా నీ నా జీవితంలో ఏం చేయలేం, నీ నా జీవితంలో ఏం చేయలేం. తలలో ఉంచండి. దేవుడి మాటలు మన నిమిత్తమై ఆశీర్వదించునుగాక. స్తోత్రములు తండ్రి, స్తోత్రము నాయన. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మేమేమై ఉన్నాం అది కేవలం నీ కృపై ఉన్నాం తండ్రి. నేను ఐగుప్తులో నుంచి బయటకు వచ్చాను, నీటి బాప్తీసం ద్వారా ఎర్ర సముద్రం దాటుకొని బయటకు వచ్చాను. నన్ను మీరు మేఘాగ్ని స్తంభమే నడిపించారు. కానీ నా జీవితంలో మారా దగ్గరికి చేరానయ్యా. నా హృదయం అంతా మారాగా మారిపోయింది, నా హృదయం అంతా చేదుగా మారిపోయింది. కానీ నా చేదైన హృదయంలో ఉన్నటువంటి స్వభావాన్ని తీసివేయడానికి నువ్వు నా కొరకై తండ్రి లేత కొమ్మగా అరణ్యంలో నరకబడ్డావు. ఆ నరకబడినది ఎవరో కాదు, నజరుడైన యేసుక్రీస్తు ప్రభువే. మ్రాను మీద వేలాడబడిన ప్రతివాడు శాపగ్రస్తుడు రాయబడింది. ఆ మ్రాను మీద నువ్వు నా కొరకే వేలాడబడి నరకబడ్డావు ప్రభువా. నువ్వు ఎప్పుడైతే నరకబడి ఆ మారా అనే అనుభవంలోకి నువ్వు వేయబడ్డావో అప్పుడు ఆ మారా మధురంగా మార్చబడింది. నా హృదయంలోకి ఎప్పుడైతే నీవు వచ్చావో నా మారా లాంటి చేదైన అనుభవాలన్నీ కూడా మధురంగా మార్చబడ్డాయి. నేను నీకు ఏమి ఇవ్వగలను తండ్రి, నేను ఏమి ఇవ్వగలను ప్రభువా. ఇప్పుడు తండ్రి ఆ నీళ్ళు అందరికీ సరిపోయాయి, ఆ నీళ్ళు అందరికీ మధురంగా మార్చబడ్డాయి ప్రభువా. నా జీవితంలో ప్రతి చేదైన మారా లాంటి అనుభవాలను ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు రక్తం చేత కడిగి శుద్ధీకరించమని కోరుకుంటున్నాను. నా హృదయంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నేనేమిచ్చినా నీ రుణము తీర్చలేను ప్రభువా. నా విరిగి నలిగిన హృదయంతో నా స్తుతి ఆరాధన మీకే సమర్పించి ఆరాధించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం దయచేసి కూర్చుందాం. రెండో వర్తమానాన్ని మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ గారు వచ్చి అందిస్తారు. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తారు. అందరూ సామూహికంగా ఆరాధన చేశాంగా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి గట్టిగా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. దేవుని లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటగా ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయంలో మనం యాకోబు గురించి చూస్తాం. యాకోబు ఏ విధంగా తన అన్నను మోసం చేశాడు, యాకోబు ఏ విధంగా అన్నను ఏ విధంగా మోసం చేసి అక్కడి నుంచి పారిపోయాడన్న విషయాన్ని మనం చూస్తాం కదా. యాకోబు వాళ్ళ అన్నని మోసం చేశాడు, జ్యేష్ఠత్వాన్ని దొంగిలించాడు, అవునా కదా. అయితే ఈ యాకోబు అనగానే పేరుని బట్టి మనకేం గుర్తుకొస్తుంది? మోసగాడు. యాకోబు మోసగాడు. ఎప్పుడు దాకా మోసంగా ఉన్నాడు?
ఎప్పుడు దాకా మోసంగా ఉన్నాడు అని అంటే, ఈ లోకపు ఆశలను విడిచిపెట్టే అంతవరకు అతను మోసగాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ యాకోబు ఎలాగ జీవించాడు అనేది మనం అక్కడ చదివితే 32వ అధ్యాయం 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనని చెప్పాను. హల్లెలూయా. ఈ యాకోబు జీవితం అంతా పాపం మొదటగా దేనికోసం పాకులాడాడంటే, ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఈ లోకంలో డబ్బు ఎలా సంపాదించాలి, ఈ లోకంలో మనిషిని ఎలా చీట్ చేయాలి, ఈ లోకంలో ఏ విధంగా గొప్పగా బ్రతకాలి. కొంతమందికి ఇలాంటి ఆశలే ఉంటాయి కదా. ఎలాగా బ్రతకాలా, బాగా బ్రతకాలా, డాంబికంగా బ్రతకాలా, నేను ఒక పెద్దగా కనబడాలా, నేనంటేనే అందరికీ గౌరవం రావాలా అనేటట్టు కొంతమందికి సొంత ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ యాకోబుకు కూడా ఒక ఆలోచన వచ్చింది. ఎలాగంటే, నేను ఎలాగా సంపాదించాలా. వాళ్ళ అన్న దగ్గరికి, వాళ్ళ అన్న ఆస్తి కోసం వెళ్ళాడు. వాళ్ళ నాన్నగారేమో ముసలితనం అయిపోయి వృద్ధాప్యంలో ఉండి, అయ్యా నేను వేటకూర మాంసం తినాలనుకుంటున్నాను అనగానే యాకోబు విన్నాడు. వాళ్ళ తల్లి విన్నది, యాకోబుకి చెప్పింది, బాబు మీ నాన్నగారు పలానా మాంసం తినాలనుకుంటున్నాడు రా, నువ్వు వెళ్ళి ఆ మాంసాన్ని సిద్ధపట్టు చేసుకొని రా అన్నారు. ఆ మాంసం తీసుకొని వస్తానే తల్లి ఏం చేసింది, దాన్ని రెడీ తొందరగా ప్రిపేర్ చేసి తండ్రికి పెట్టింది. తండ్రి తిన్నాడు, ఆశీర్వదించేశాడు. ఎవరి ఆశీర్వాదాలు అవన్నీ? వాళ్ళ అన్న ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు. హల్లెలూయా. ఆ ఆశీర్వాదాలు పొందుకుంటున్నప్పుడు అతను ఏమని ఆలోచించుంటాడో తెలుసా? నేను గొప్పవాడిని అయిపోతున్నాను, మోసం చేసినా కూడా నేను గొప్పవాడిని అయిపోతున్నాను అనుకుంటాడు కదా. అనుకుంటాడా లేదా? అనుకున్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడ మేనమామ దగ్గరికి వెళ్ళిపోయాడు. మేనమామ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూడా ఆయన మోసపు మాటలు మాట్లాడుతున్నాడు. కానీ ఈయనకంటే ఆయన ఇంకా ఎక్కువగా మోసపు మాటలు మాట్లాడుతున్నాడు. ఎవరు? వాళ్ళ మామ. ఎన్నోసార్లు జీతాన్ని మార్చాడు. నాకు ఇదిగో పొడల గల్లవి నాయి అన్నా అంటే, కొద్ది రోజుల తర్వాత ఆయన ఏమంటాడంటే, పొడల గల్లవి నాయి, మామూలువి నీయి అంటాడు. ఇలాగా యాకోబు జీవితం అంతా వ్యర్థంగా జీవితంలో సంపాదించేదానికోసమే జీవించాడు. ఒకరోజు ఆయనకు అర్థమైంది, ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఎంత బ్రతికినా మనకు శాశ్వతమైనది, నిత్యము నిలిచేది ఇది కాదు అని అర్థం చేసుకున్నాడు. వాళ్ళ మామ దగ్గర నుంచి బయలుదేరాడు. వాళ్ళ తండ్రికి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడికి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. హల్లెలూయా. వెళుతూ ఉన్నప్పుడు ఆ రాత్రి సమయంలో ఏం జరిగిందంటే, నా బ్రతుక్కి ఒక అర్థం లేకుండా పోయింది. నేను బ్రతుకుతున్నాను, సంపాదిస్తున్నాను, కానీ మనశ్శాంతి లేదు, ఒక నెమ్మది లేదు. హల్లెలూయా. ఈ యాకోబుకు ఒక ఆలోచన కలిగింది, అయ్యో నేను ఇన్ని రోజులు జీవించాను కానీ అది ఒక జీవితంగా లేదు, ఒక మనసు తృప్తికరంగా లేదు జీవితం. సంపాదించాను, అన్నను మోసం చేశాను, మామ దగ్గర మోసపోయాను, ఎన్నో సంపాదన వచ్చింది, కానీ ఈ సంపాదన కంటే నేను ఏదో కోల్పోయాను. హల్లెలూయా. నాకు ఏదో కోల్పోయినాను అన్నటువంటి ఆలోచన యాకోబుకి బలంగా, భారంగా, వేదనతో ఉన్నటువంటి సందర్భాల్లో ఆ రాత్రి సమయంలో వారి ఇంటికి బయలుదేరుతున్నప్పుడు వారి అన్న ఏ విధంగా కోపంగా ఉన్నాడో అది గుర్తుకొస్తున్నది. తను ఏ విధంగా మోసం చేశాడో గుర్తుకొస్తున్నది. తను ఏ విధమైనటువంటి పాపినో జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు చూడండి. అక్కడ 32వ అధ్యాయం 26వ వచనంలో, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను. ఇదేంది యాకోబు, ఇంతకుముందు నీకు ఆశీర్వాదం కన్నా కూడా ఆస్తి కదా కావాల్సింది, ఆశీర్వాదం కన్నా కూడా నీకు డబ్బు కదా కావాల్సిందంటే, అయ్యా అవన్నీ మనిషిని
తాత్కాలికంగా నడిపిస్తాయి, కానీ దేవుని ఆశీర్వాదం నెమ్మదితో నడిపిస్తుంది. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం కావాలని చెప్పి ఆ రాత్రి సమయంలో ఏడుస్తూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు, కన్నీళ్లు గారుస్తున్నాడు, రాత్రంతా దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. ఎంత పెనుగులాడుతున్నాడంటే చూడండి, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నీవు నన్ను ఆశీర్వదించయ్యా అని చెప్పి కాళ్ళు పట్టుకొని దేవుని గోజాడుతూ ఉన్నప్పుడు ఆ దేవదూత అంటున్నది ఏమని చూడండి, ఆయన నీ పేరేమని అడిగాడు. ఏమడిగాడంట? నీ పేరేమి అని అడిగాడు. వెంటనే యాకోబు ఏమంటున్నాడు చూడండి, నా పేరు యాకోబు. అంటే మన భాషలో యాకోబు అంటే మోసగాడు. అయ్యా నేను మోసగాడినయ్యా. ఇలాంటి ప్రార్థన చేస్తున్నావా మనం? అయ్యా నేను మోసగాడిని, నేను వేషధారిని, నేను లోకాన్ని అనుసరిస్తున్నవాడిని, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించయ్యా అని ఆయన సన్నిధిలో కన్నీళ్లు కారుస్తూ ప్రార్థించాలి. ప్రార్థిస్తూ ఉన్నారు. యాకోబు కూడా ప్రార్థిస్తూ ఉన్నాడు, ప్రార్థించాడు. నీ పేరేమని అడుగ్గా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు అతడు, ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే. హల్లెలూయా. ఒక మనిషిలో మార్పు వస్తే, ఒక మనిషి దేవుని నమ్మి దేవుని వెంబడిస్తుంటే, ఒక మనిషి యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరిస్తే అతని పేరు మారాలి. మొదటగా అతని పేరు మారాలి. హల్లెలూయా. ఆ సిస్టర్ ఇంతకు ముందు ఎలాగా ఉండిందంటే గప్పాల మారి, అంటే బాగా గొడవ చేసే వ్యక్తి, చీటి మాటికి గొడవ పడుతుంటుంది. అలాంటి వ్యక్తిని దేవుని యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన రక్తం చేత కడగబడిన తర్వాత సమాధానం కలిగిన స్త్రీగా మారిపోయింది. హల్లెలూయా. ఇలాంటి సాక్ష్యం లేనంత వరకు మన జీవితం యేసు ప్రభు దగ్గర నిలబడలేదంట. నిన్ను గుర్తించినప్పుడు ఇదిగో యాకోబు అయితే, యాకోబు మోసగాడు, ఇప్పుడు ఏం పేరుగా మార్చబడ్డాడు? ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇజ్రాయేలు అంటే దాని అర్థం ఏంటంట? ఇజ్రాయేలు అంటే రాజకుమారుడు. దొంగ రాజకుమారుడుగా మారిపోయాడు. హల్లెలూయా. ఒక మోసగాడు ఇప్పుడు రాకుమారుడుగా మారాడంటే అతని ప్రవర్తన ఎలా మార్చుకున్నాడో చూడండి. ఒకప్పుడేమో రాజకుమారుడుగా నాకు అవసరం లేదు, మోసగాడుగానే ఉంటా అని అనుకున్నాడు, కానీ తన జీవితంలో ఏమీ పొందలేకపోయాడు. కాబట్టి యాకోబు పేరు మార్చుకున్నాడు. హల్లెలూయా. మీ అందరికి కూడా బాప్తిసం ఇచ్చేటప్పుడు పేర్లు పెట్టుంటారు. బాప్తిసం ఇచ్చేటప్పుడు పేరు మారింది, కానీ మన లోపల ఉన్నటువంటి స్వభావం మారలేదు. మారకపోతే దేవుని దగ్గర మనం వ్యర్థమంట. యాకోబు అయితే రాత్రి పెనుగులాడాడు. యాకోబు రాత్రి సమయంలో తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాడు. కుమ్మరించిన తర్వాత అతని పేరు మారిపోయింది. అతని పేరు ఇప్పుడు రాజకుమారుడు. హల్లెలూయా. మోసగాడు ఇప్పుడు ఏమైపోయాడు? రాజకుమారుడు అయిపోయాడు. ఇప్పుడు చూస్తున్నారు ప్రజలందరూ, ఎవరు ఈ వ్యక్తి? ఇంతకుముందు మోసగాడగా ఉన్నాడు కదా, ఇంతకుముందు ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటూ తిరిగాడు కదా, ఇంతకుముందు లోకానుసారంగా జీవించాడు కదా, ఇప్పుడు ఎవరా వ్యక్తి అంటే దేవుని కుమారుడు. ఆమేన్. దేవుని కుమారుడు, రాజకుమారుడు అంటే రాజుకు ఉన్నటువంటి లక్షణాలు అతనికి కొన్ని వచ్చి ఉంటాయి, అంతే కదా. దేవుని కుమారుడు అంటే దేవుని గుణాలు మనకు కొన్ని రావాలి. రానంత వరకు ప్రభు సన్నిధిలో మనం వ్యర్థులమంట. యాకోబు పేరు మార్చబడింది. హల్లెలూయా. మరొక వచనం చూద్దాం. ఇంతకుముందు అతను ఏ వ్యక్తిగా ఉన్నాడంటే మోసం చేస్తూ ఈ లోకానుసారంగా జీవించడానికే మోసం చేస్తున్నాడు. ఈ రాత్రి సమయం అంటే ఆ రాత్రి సమయంలో ఆయన ఏం చేశాడు? మళ్ళా నాకు లోక సంబంధమైనట్టు కాదు, కానీ నాకు కావాల్సింది
పర సంబంధమైనటివి కావాలి, పరలోక రాజ్యంలో నాకు నివాసం కావాలి, పరలోక రాజ్యంలో నాకు స్థానం కావాలని ఆ రాత్రి సమయంలో దేనికోసం మారిపోయాడు? పరలోకం కోసం మారిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఎలా జీవించాడు? లోకం కోసం జీవించాడు. లోకం 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 అంట బ్రతికినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎవరుగా మారిపోయాడు? ఎవరుగా మారాడు? దేవుని బిడ్డగా మారిపోయాడు. దేవుని రాజ్యం కోసం వెతుకుతున్నాడు. ఇన్ని రోజులు నువ్వు ఎలా బ్రతికావో, కానీ ఈ రోజు నుంచి దేవుని రాజ్యం కోసం బ్రతికే మనసు నీకు రావాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని మనస్సు నీకు రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత ఆదికాండం 32వ అధ్యాయం 31వ వచనం. అతడు ఆ, 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 ఆ. 31వ వచనంలో ఏమని ఉందంటే, అప్పుడు అతడు తొడకుంటుచూ నడుచుచున్నాడంట. ఎలా నడుస్తున్నాడమ్మా? ఇప్పుడు కుంటతా నడుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలు ఇంతకుముందు యాకోబు ఎలా జీవించాడో తెలుసా? దేవుని దగ్గర కుంటోడుగా ఉన్నాడు. లోకంలో మాత్రం డబ్బు సంపాదించే వ్యక్తిగా ఉన్నాడు. డబ్బు సంపాదిస్తున్నాడు, కానీ దేవుని దృష్టిలో ఎట్టున్నాడు? కుంటివాడుగా ఉన్నాడు ఇంతకుముందు. ఎప్పుడైతే దేవునితో ముఖాముఖిగా దేవునితో మాట్లాడి దేవుని దగ్గర గోజాడి ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో, లోకం దృష్టిలో కుంటువాడుగానే ఉంటాను కానీ నా దేవుని దృష్టిలో యథార్థంగా ఉంటాను అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు లోకం దృష్టిలో కుంటువాడిగా ఉన్నా నష్టం లేదు. పరలోక రాజ్యాన్ని కోల్పోకుండా దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉండాలి? కుంటివాడుగా ఉన్నా ఇబ్బంది లేదు. హల్లెలూయా. చూడండి, ఇంతకుముందు అయితే అతను ఎలా ఉన్నాడంటే లోకంలో చాలా బాగున్నాడు, కానీ దేవుని దృష్టిలో కుంటిగా ఉన్నాడు. ప్రార్థన లేదు, మంచి మాటలు లేదు, ప్రార్థన తక్కువైపోయింది, కుంటుతున్నాడు. కానీ అర్థమైందా? లోకంలో చాలా బాగున్నాడు. చాలామంది ఆత్మీయంగా కుంగిపోయి ఉంటారు, ఆత్మీయంగా కుంటితనంగా ఉంటారు, ప్రార్థన బాగుండదు, వాక్యం చదవరు, దేవుని ఆరాధించరు, కానీ లోకంలో మాత్రం ఎలా కనిపిస్తుంటారు? వాళ్ళు చాలా బాగుండారు అని అనుకుంటారు. కానీ యాకోబు అంటాడు, నాకు ఈ బాగ్గది కావాల్సింది. లోకంలో నేను కుంటివాడుగా ఉన్నా సరే దేవుని దగ్గర నేను చక్కగా ఉండాలి. హల్లెలూయా. మాట యందు, నడక యందు, ప్రవర్తన యందు నేను చక్కగా నడవాలని యాకోబు కమిట్ అయ్యాడు. మీరు ఎంతమంది మిమ్మల్ని చూసి ఏంది లోకంలో సరిగా లేడు, ఏంది అలా కుంటున్నాడు, ఏంది? దేవుని దృష్టిలో కుంటడం అంటే ఇంతకు ముందులాగా నువ్వు ఎట్టబడితే అటు బతకలేవు. ఇంతకు ముందులాగా నువ్వు ఏది పడితే అది మాట్లాడవు. నీకంటూ ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఒకటి ఉంది, వాక్యం. హల్లెలూయా. ఈ వాక్యం నువ్వు చదివినప్పుడు అంత ఏమవుతుందో తెలుసా? ఆగిపోతావు. అంతకుముందులాగా పరిగెత్తలేవు, ఎట్టబడితే అటు జీవించలేవు. కాబట్టి యాకోబు జీవితం ఎలాగ మారిపోయిందంటే లోకంలో కుంటివాడుగా అయినా బతకతాను, కానీ దేవుని దృష్టిలో ఎలా ఉంటాడంట? యథార్థంగా చక్కగా నడుస్తున్నాడు. మరి మీరు నేను దేవుని దృష్టిలో ఎలా నడుస్తున్నాం? ఒక్కసారి పరిశీలన చేసుకోవాలా. దేవుడేమో మనల్ని ఆయన సంఘంలోనికి పిలిచాడు. దేవుడేమో నీకు ఒక రాజకుమార్తెగా, రాజకుమారుడిగా ఒక పేరిచ్చాడు. అయినా నీ జీవితం ఇంకా దేవుని సన్నిధిలో కుంటితనంగా ఉంటే దేవుని రాజ్యానికి వారసులు కాలేం. దేవుని రాజ్యానికి వారసులు కావాలంటే దేవుని సన్నిధిలో కుంటితనం అనేది మనలో ఉండకూడదు. కుంటితనం అంటే ప్రార్థన చేయరు, కుంటితనం అంటే వాక్యం చదవరు, యథార్థంగా ఉండరు. దేవుని దగ్గర మనస్సు యథార్థంగా పెట్టుకోలేని వాళ్ళందరినీ కూడా ఏమనొచ్చు? కుంటి వాళ్ళు అనొచ్చు. కాబట్టి నువ్వు ఎలా ఉండవు? దేవుని దృష్టిలో కుంటివాడుగా ఉన్నావా? చాలా చక్కగా నడుస్తున్నావా? చూసుకోవాలి. యాకోబు జీవితం మారిపోయింది. యాకోబు మొట్టమొదట ఏం మార్చుకున్నాడమ్మా? పేరు మార్చుకున్నాడు. ఇంతకుముందు ఎవరుగా ఉన్నాడు? మోసగాడుగా ఉన్నటువంటి వ్యక్తి రాజకుమారుడైనాడు. రెండోది, భూలోకాన్ని గురించి ఆలోచిస్తున్నటువంటి యాకోబు పరలోకాన్ని గురించి ఆలోచించడం ప్రారంభించాడు. హల్లెలూయా. మూడోది వచ్చి లోకములో ఇంతకుముందు బాగుండి దేవుని దగ్గర కుంటివాడుగా ఉన్నాడు, అయితే ఇప్పుడు జీవితం మారిపోయింది. లోకం దృష్టిలో ఇప్పుడు ఏమైపోయినాడు?
కుంటివాడుగా అయినా ఉన్నాడు, కానీ దేవుని దగ్గర ఎలా ఉన్నాడంటే యథార్థంగా దేవుడు మెచ్చుకునే విధంగా జీవిస్తున్నాడు యాకోబు. హల్లెలూయా. మరొక వచనం చూద్దాం, 33 వచనం. చూడండి, ఇంతకుముందు మోసగాడుగా ఉన్నప్పుడు హృదయం చాలా కఠినంగా ఉండేది. నాకేమి, నేను ఎలా ఉన్నానో తెలుసా, నేను ఎలాంటి వాడినో తెలుసా అని గర్వంగా ఉన్నటువంటి వ్యక్తి దేవుడు దర్శించిన తర్వాత అతని జీవితం ఎలా అయిపోయిందంటే వాళ్ళ అన్నని కలిసేంతవరకు 7 సార్లు సాగిలపడ్డాడంట. హల్లెలూయా. ఎంత తగ్గించుకున్నాడో చూడండి. అతని మనసు కూడా మారిపోయింది. వాళ్ళ అన్నం చూస్తే, అంతకుముందు అన్నం చూస్తే ఏమనుకున్నాడు అంటే ఇతను చేతగానివాడు, నాకంటే టాలెంట్ కాదు, ఎందుకో తెలుసా నేను చాలా పెద్ద మోసగాడిని అని అనుకున్నటువంటి వ్యక్తి దేవుని కలిసిన తర్వాత, దేవుడు యాకోబుతో మాట్లాడిన తర్వాత యాకోబు అంట మనస్సంతా మారిపోయిందంట. తన హృదయం కఠినత్వానంతా తొలగించేసుకున్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే సాగిల పడిపోతున్నాడు. హల్లెలూయా. నీ హృదయం ఎలా ఉంది? దేవుని సన్నిధిలో తగ్గించుకునే స్వభావం నీకు ఉండాలి. దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఆయన సన్నిధిలో సాగిలపడే అనుభవం నీకు ఉండాలి. లేనంత వరకు నీవు దేవుని దృష్టిలో వ్యర్థుడివేనంట. దేవుని సన్నిధిలో నువ్వు ఆయన సన్నిధిలో సాగిలపడాలి. యాకోబు యొక్క మనసు కూడా మారిపోయింది. హల్లెలూయా. మొదటగా అయింది పేరు మారింది, తర్వాత వచ్చి ఆయన యొక్క దేనికోసం ప్రయత్నిస్తున్నాడు, ఇంతకుముందు లోకం కోసం, ఇప్పుడు పరలోకం కోసం ప్రయత్నిస్తున్నాడు. మూడోది నడక కూడా మారిపోయింది. నాలుగోది ఏంటంట, మనసు మారిపోయింది. హల్లెలూయా. యాకోబులు ఎన్ని మార్పులు వచ్చాయి చూడండి. ఇంతకుముందు ఎలా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు. మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు. ఒక అక్క చెప్పేది నాకు, ఏమని చెప్పిందంటే, అయ్యా ఇదిగో వీళ్ళు మీకు తెలుసా దేవుని బిడ్డలంట. ఏమమ్మా ఏమైంది చెప్పండి అంటే, ఇంతకుముందు ఒక అబద్ధం చెప్తూనేవాడు దేవుని నమ్ముకోకముందు, ఇప్పుడు అన్నీ అబద్ధాలే, అన్నీ అబద్ధాలే, నోరు తెరిస్తే అబద్ధమే. ఏమనంటే దేవుడు మేము చెప్పేస్తాడు. అబద్ధాలే ఇంకా ఎక్కువైనాయి. దేవుడి మీదనే చెప్తుంటాడు, ఏది బట్టే దేవుడి మీద అంటాడు, అన్ని అబద్ధాలు చెప్తుంటాడు. ఏది బట్టినా దేవుడే అంటాడు, అన్నీ చేసేదంతా ఫ్రాడ్. ఇలాంటి పనులు చేస్తున్నాడు. ఇతన్ని దేవుడు దర్శించాడంటావా అని అన్నారు. కానీ యాకోబు జీవితంలో అయితే ఇంతకుముందు ఏమన్నా మాట్లాడుతున్నా మోసపు మాటలు, ఇప్పుడు మోసపు మాటలు లేవు. ఎందుకంటే నన్ను చూస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. మనం భయపడాల్సిన మనుషులకు కాదు, దేవునికి, రహస్యమందు చూచుచున్న దేవునికి. ఎవరికంట? రహస్యమందు చూచుచున్న దేవునికి మనం భయపడాలి. హల్లెలూయా. తర్వాత చూడండి, ఆదికాండం 33:5 వచనం. ఏసేవు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూసి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాడు. నీ సేవకునికి దయచేసిన పిల్లలు. చూడండి, వాళ్ళ అన్న దగ్గరకు వస్తున్నాడు ఇప్పుడు యాకోబు. ఇంతకుముందు మోసగాడగా ఉన్నప్పుడు ఎలా బ్రతికాడో కానీ దేవుడు దర్శించిన తర్వాత, దేవుడు అతనితో మాట్లాడిన తర్వాత ఇతను ఇప్పుడు ఏమన్నాడో తెలుసా, నీ సేవకుడు. ఎంత తగ్గింపు మాట వచ్చేసింది చూడండి. అన్నంటే ఒక లెక్కలేనితనంగా ఉన్నటువంటి వ్యక్తి, అన్నంటే మోసం చేయొచ్చు ఈజీగా అనుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమన్నాడంటే నీ సేవకుడు. కఠినం పోయింది, మాట మారిపోయిందంట. హల్లెలూయా. ఇంతకు ముందు ఉన్న మాట వేరు, ఇప్పుడు ఉన్న మాట వేరు. మాట ఎలా ఉందంటే ఇప్పుడు చాలా తగ్గించుకున్నాడు. తగ్గించుకొని ఆయన అంటున్నాడు, చూడండి చదవమ్మా అది. అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలపడింది. లేయాయు ఆమె పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలపడిరి. ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరికి వచ్చి సాగిలపడి, ఏశావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా, అతడు నా ప్రభు కటాక్షము నా మీద వచ్చుటకే. చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు, మళ్ళా
నా ప్రభు కటాక్షం నా మీదకి వచ్చును. చూసారా ఏ విధంగా ఆయన్ని ఏ విధంగా భావించుకుంటున్నాడో? తప్పు తెలుసుకున్నాడు, హృదయం మారింది, మనసు మారింది. ఇప్పుడు అతన్ని ఏమంటున్నాడంటే, అయ్యా నీ సేవకుడు, అయ్యా నన్ను క్షమించయ్యా. మీలో ఎవరికైనా కక్షలు ఉన్నట్లయితే, ఒకవేళ మీలో ఎవరికైనా వ్యతిరేకత ఉన్నట్లయితే మనం ఏం చేయాలంట? ఏం చేయాలా? మనసు మారిపోవాలి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. 33వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యాకోబు అట్లు కాదు, నీ కటాక్షము నా మీద నున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొని దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని, నీ కటాక్షము నా మీద వచ్చినది కదా. హల్లెలూయా. మరొక విషయాన్ని యాకోబు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటమ్మా? దేవుని ముఖము చూచినట్లు, దేవుని ముఖం చూసినట్టు నీ ముఖము నీ ముఖాన్ని చూస్తున్నాను. ఇంతకుముందు యాకోబు అన్నం చూసినప్పుడు ఈజీగా మనం మోసం చేద్దాం అన్నటువంటి యాకోబు ఇప్పుడు ఆయన ముఖంలో ఎవరిని చూస్తున్నాడంట? దేవుని ముఖాన్ని చూస్తున్నాడంట. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే దేవునిలోకి వచ్చామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ఆయనతో మాట్లాడడం నేర్చుకున్నావో, నీ చూపు కూడా మారిపోతుంది. హల్లెలూయా. నీ చూపులో మార్పు వచ్చేసింది. ఇంతకుముందు నీకు శత్రువుగా ఉన్నారు, కానీ దేవుడితో నువ్వు మాట్లాడిన తర్వాత దేవుని ముఖం చూసినట్టు చూడాలంట. చూస్తామా మనం ఎవరినన్నా అట్లాగా శత్రువుల్ని? అందుకే యేసేపు అంటాడు ఒక దగ్గర. యేసేపు ఏమంటాడు చూడు, ఆదికాండం 43వ అధ్యాయం. ఆదికాండం 43వ అధ్యాయం మొదటి వచనములో, ఆ దేశమందు కరువు భారముగా ఉండను గనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి, మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారము కొనుడని వారితో అనగా, యూదా అతని చూచి, ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పాను. కాబట్టి నీవు మా తమ్ముడిని మాతో కూడా పంపిన ఎడల మేము వెళ్ళి నీ కొరకు ఆహారము కొందుము. నీవు వామిని పంపనల ఎడల మేము వెళ్ళము. ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో లేని ఎడల మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పాను. 45వ అధ్యాయం 5వ వచనం. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. యాక్చువల్గా అన్నలంతా కూడా యేసేపుని ఏం చేశారమ్మా? అమ్మివేశారు. యేసేపుని అన్నలు ఎలా చూశారంటే, పాపం యేసేపుకేమో మంచి ఆశ అన్నలంటే, అన్నలను బాగా చూసుకోవాలి, అన్నలతో కొంచెం బాగా గడపాలి, అన్నలు బాగుండాలి అన్నటువంటి హృదయంలో కోరుకున్నది. ఇంటి దగ్గర నుంచి అతనే అడుగుతున్నాడు, అన్నల కోసం నేను మంచి భోజనం ప్రిపేర్ చేయండి, నేను తీసుకొని వెళ్తాను, వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు, వాళ్ళు దూరంలో ఉండి గొర్రెలు మేపుతున్నారు కదా, వాళ్ళ దగ్గరికి నేను భోజనం తీసుకొని వెళ్తాను అన్నారు. వెంటనే భోజనం పెట్టించారు. ఈ భోజనం ఎత్తుకొని యేసేపు వెళ్తా ఉన్నాడు. అన్నలు ఎక్కడ కనబడతారా, అన్నల్ని ఎక్కడ చూడాలా, అన్నలు ఏ ప్రదేశంలో ఉన్నారని చెప్పి వెతుక్కుంటూ వెళుతూ ఉంటే అన్నలు ఒక దగ్గర అక్కడి నుంచి అన్నలు చూస్తున్నారు. చూసి ఏమని అక్కడ చూసి ఆ వచనం చదవమ్మా. ముందుంటది. అంతటి యోసేపు నా దగ్గరకు రన్నని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మవేసిన మీ సహోదరుని. అట్లా కాదు, 37వ అధ్యాయం 18వ వచనం. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూసి వాళ్ళు చూస్తున్నారు. హల్లెలూయా. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? అన్నోళ్ళు చూస్తున్నారు. తమ్ముడేమో క్యారీ ఎత్తుకొని పరిగెత్తుకుంటూ వాళ్ళని చూస్తున్నాడు. ఇద్దరు చూపులలో తేడాలు ఉన్నాయా లేదా? వాళ్ళు ఏమని చూస్తున్నారంట? అతని చంపుటకు దురాలోచనతో చంపాలని చూస్తున్నారు. ఈయనేమని చూస్తున్నాడు? వారికి మంచి ఆహారం పెట్టాలని పరిగెత్తుకుంటున్నాడు. ఎలా చూస్తున్నారో చూడండి.
ఒకరేమో విషపు చూపు చూస్తున్నారు, ఒకరేమో సమాధానపు చూపు చూస్తున్నారు. వెళ్ళారు. వెంటనే 19వ వచనంలో, ఇదిగో ఆ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీని తినివేసిందని చెప్పుదాం. అప్పుడు వీని కలలేమోగునో చూద్దాము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకుని. చూసారా, వాళ్ళందరూ అతన్ని ఎలా చూస్తున్నారంటే ద్వేషంతో చూస్తున్నారు. అదిగో వాడు వస్తున్నాడు, కలలు కనేవాడు. అదిగో అక్కడ వస్తున్న వ్యక్తి కలలు కని మనకంతా చెప్పాడు కదా, సూర్యచంద్రులందరూ నాకు మొక్కుతారని, వీళ్ళందరూ మొక్కుతారన్నారు కదా. అదిగో ఆ వ్యక్తి వస్తున్నాడు. వీళ్ళ హృదయంలో కక్ష అలాగే ఉండిపోయింది, అంతే కదా, కక్ష అలాగే ఉంది. చూస్తున్నారు. చూపు ఎలా ఉందంటే విషపు చూపు. చూస్తామంటే అక్కడికి వచ్చిన తర్వాత రూబేను ఆ మాట విని మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించింది. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతన్ని విడిపింపదలచి. 23వ వచనం, యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి. ఆ గుంట బట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనం చేయ కూర్చుండి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఒకరేమో దేవుని బిడ్డగా దేవుడు చూస్తున్నాడు, దేవుని దగ్గర నేను యథార్థంగా ఉండాలని ఒక వ్యక్తి అనుకున్నాడు. ఇంకొక వ్యక్తి, వీళ్ళ అన్నోళ్ళందరూ కలిసి ఏమనుకున్నారు, ఇతన్ని చంపాలా అని అనుకున్నారు. ఇతను అన్నం తీసుకొని వెళ్ళాడు. అన్నం తీసుకొని పోతే మొట్టమొదట అతను ఏం చేశారు, గుంటలో పడవేశారు. పడవేసి ఏం చేశారంట, ఇతను తెచ్చిన అన్నమే తింటున్నారు. హల్లెలూయా. వారు భోజనము చేయ కూర్చుండగా. ఎవరు భోజనం, ఎవరు తెచ్చిన భోజనం? యోసేపు తెచ్చిన భోజనం అయితే కావాలా, కానీ అతనైతే వద్దు. హల్లెలూయా. కొంతమంది అలాగా ప్రవర్తిస్తుంటారు. నీవు తెచ్చిన భోజనం అయితే కావాలి, నువ్వైతే వద్దని చెప్పి అతను కొట్టి గుంటలో పడవేశారు. అక్కడి నుంచి మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేశారు. అక్కడి నుంచి పాపం అతను చెరసాలలో ఇట్లా చాలా కష్టాలు పడి వచ్చి అతను దేవుని దగ్గర యథార్థంగా ఉన్నాడు కాబట్టి, దేవుని సన్నిధిలో ఆయన దేవుని చూస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు, ఇంతకుముందు చదివాను చూడమ్మా, 43వ అధ్యాయం 45వ అధ్యాయం 5వ వచనం, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. ఎంత మాట, ఇంత ప్రశాంతంగా చెప్పగలరా? హల్లెలూయా. ఇప్పుడు అన్నోళ్ళు ఏ విధంగా అతను తీసుకొచ్చిన అన్నమేమో తిన్నారు, అతన్ని కొట్టి గుంటలో పడవేశారు, అతన్ని విషపు చూపు చూసినా కూడా అతను ఎవరికి బైండ్ ఓవర్ అయ్యాడు, దేవునికి. హల్లెలూయా. నా దేవుడు నాకు న్యాయం చేస్తాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా దేవుని సన్నిధిలో నేను యథార్థంగా ఉండాలని అతను ఏ విధంగా ప్రవర్తించాడో మనం చూస్తున్నాం. అయితే అతను ఏం చేశాడు, ఒక దగ్గరకు వచ్చాడు, పోతీఫరుడి ఇంటికి వచ్చాడు. అక్కడ పోతీఫరుడు భార్య ఆయన్ని ఎక్కువగా బలవంతం చేసినప్పుడు తన వస్త్రాన్ని అక్కడ వదిలేసి అక్కడి నుంచి మళ్ళీ పరిగెత్తుకుంటూ ఇంకొక దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెరసాల్లోకి వెళ్ళి తర్వాత ఇప్పుడు ఏమయ్యాడు, ఆయన ఒక దేశానికి ప్రధాని అయ్యాడు. హల్లెలూయా. ఈ ప్రధాని అయ్యి మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళ అన్నోళ్ళంతా కూడా దేనికి వస్తున్నారు, ఇప్పుడు కరువు ఎక్కువ అవ్వడం వల్ల ఆహారం కోసం వస్తున్నారు. ఇప్పుడు కానీ మనం ఆ ప్లేస్లో ఉంటే ఏం చేస్తాం, రండి ఇప్పుడు వచ్చారంటే నా కక్ష అంతా తీర్చుకుంటా. వాళ్ళు చేసినటువన్నీ మనకు గుర్తుకొచ్చేస్తాయి కదా. వాళ్ళు ఏం చేశారు అవన్నీ గుర్తుకొస్తారు, మళ్ళీ దేవుడి మీదనే పెడతారు. అవి కూడా దేవుని కృపను బట్టి ఇలా ఉన్నాం, కానీ వాళ్ళు చేసింది ఎన్ని పనులో తెలుసా అనేసి వాళ్ళ మీద విషపు చూపు మాత్రం అలాగే ఉంటుంది కదా. అయితే ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు, మీరేమి భయపడద్దు, మీరు చేసింది కాదు ఇది, మీరు పంపిస్తే నేను ఇక్కడికి రాలేదు, మీ యొక్క కక్ష వల్ల నేను ఇక్కడికి రాలేదు, కానీ ప్రాణరక్షణ కొరకు, మీ ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపేను. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు, దేవుడే నన్ను ఇక్కడికి పంపాడు, మీరు పంపారు అనడంలే.
ఏమి జరిగినా నా ప్రభువే నన్ను నడిపించాడని అంటున్నాడు. ఎంత చక్కగా, ఎంత మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మీకు ప్రాణరక్షణ కోసం, మీరు అందరూ క్షేమంగా ఉండడం కోసం, అది కూడా ఈయన కోసం అని చెప్పడం వల్ల, నేను క్షేమంగా ఉండడానికి దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడని చెప్పాల. ఏమంటున్నాడు? మీ ప్రాణరక్షణ కోసం. హల్లెలూయా. మీకోసమే, మీకోసం దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు. మీరేం భయపడొద్దు, మీరేం వరి అవ్వద్దు. ఇదిగో దేవుడు మీకు న్యాయం చేస్తాడు. ఎంత సమాధానకరమైన మాట. అది నిజమైన క్రైస్తవుడిలో ఉండాల్సినటువంటి మార్పు. ఇంతకుముందు చూసిన చూపు వేరే. ఇంతకుముందు యాకోబు వాళ్ళ యేసేవు అన్నని చూసిన చూపు వేరే. ఒక అన్నగా చూశాడు. ఒక అన్నగా చూసి ఈ అన్నని ఎలా మోసం చేయాలని చూశాడు. ఎప్పుడైతే దేవుడు అతన్ని దర్శించాడో వెంటనే అతని ప్రవర్తనలో మార్పు వచ్చేసింది. మార్పు వచ్చేసి అంటున్నాడు, నీ సేవకున్నయ్యా, నీ సేవకుడు. ఎంత తగ్గింపో చూడండి. యేసేవు అంటే అన్న, నీ సేవకుడయ్యా నేను అన్నాడు. ఎందుకు నువ్వు సేవకుడయ్యావంటే, నేను యోగ్యుడును కాదు, ఇంతకుముందు నేను యాకోబుని. హల్లెలూయా. ఇదే విధంగా యేసేపు కూడా ఏం చేస్తున్నా అంటే, మీరు చూసిన చూపు ఏమో విషపు చూపు, కానీ దేవుడే నన్ను పంపించాడు. మీరేం భయపడొద్దు. మీరు అక్కడ అంటారు చూడండి చక్కగా, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది, సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును, ప్రాణముతో మిమ్మల్ని కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం. దేవుడే పంపించాడు. దేవుడు చేయకపోతే మీ ద్వారా నేను ఇక్కడికి రాను. ఇది దేవుని కార్యమే. మీరేమి భయపడొద్దు. ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. కాబట్టి 19వ వచనం, మీ పిల్లల కొరకు, మీ భార్యల కొరకు ఐగుప్తులో నుండి బండ్లను తీసుకొని పోయి మీ తండ్రిని వెంటబెట్టుకొని రండి. ఐగుప్తు దేశం అంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును. చూడండి, చాలా కోపంతో ఉన్నటువంటి వాళ్ళకి ఏమి ఇస్తాడంట ఈయన? మంచివే ఇస్తాడంట. హల్లెలూయా. వాళ్ళకి జాల్లే, వాళ్ళకి చాలే. వాళ్ళేం మనకు బాగా పెట్టలేదు, బాగా చూడలేదులే, వాళ్ళు చూసిన చూపు మనకు తెలుసులే, కాబట్టి ఏయో ఒకటి ఇవ్వాలని అనడంలే. దేవుని బిడ్డలు ఎలాగ ఉంటారంటే పాతవన్నీ మర్చిపోతారు. ఎందుకు అనంటే పగ తీర్చుట నా పని అంటాడు ఆయన. పగ తీర్చుట నా పని. యాకోబు స్వభావంలో మార్పు వచ్చింది, యాకోబు మాటలో మార్పు వచ్చింది, యాకోబు చూపులో మార్పు వచ్చింది, అన్నిట్లో మార్పు వచ్చింది. అదే లక్షణం ఎవరికి కూడా వచ్చింది? యేసేపుకు కూడా వచ్చిందన్నమాట. హల్లెలూయా. తర్వాత మనం 23వ వచనం, అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులో ఉన్న మంచి వస్తువులను మోయుచున్న 10 గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యమును తిరుబండారములను మోయుచున్న 10 ఆడు గాడిదలను పంపెను. 24వ వచనం, అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకూడనని వారితో చెప్పాను. చూడండి, వాళ్ళ సహోదరులకు అందరికీ క్షేమాన్ని చూస్తున్నాడు. ఎవరైతే విషపు చూపు చూశారో, ఎవరైతే ఇతన్ని చంపాలని, ఇతన్ని పాతి పెట్టేయాలనుకున్నారో వాళ్ళందరి మీద ఇప్పుడు యేసేపు ఏం చేస్తున్నాడు అంటే ప్రేమతో మాట్లాడడం ప్రారంభించాడు. ఎందుకు మార్పు వచ్చింది అని అంటే దేవునితో ఇతను మాట్లాడాడు. దేవునితో మాట్లాడుకుంటూ ఉండే వాళ్ళల్లో ఈ మార్పు రాదు. రాకపోతే పరలోక రాజ్యం మంది కాదు. హల్లెలూయా. పరలోక రాజ్యంలోకి నువ్వు ప్రవేశించాలంటే ఆయన మాట మనలో ఉండాలంట. దేవుని ఎవరో ఎంతమంది చూశారో తెలియదు, కానీ ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దుండును, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరు? దేవుని వాక్యం. వాక్యం ఏం చెబుతుంది? నీ పగస్తులను క్షమించు, నీ పగవారందరినీ క్షమించు అన్నారు. అదైతే చదువుతాం బాగా. క్షమించమన్నారు. ప్రభువా నువ్వు క్షమించమన్నావు, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం అని బయట రాగానే ఎదిరింటోళ్ళు ఎవరో ఒకరు శత్రువులుగా వచ్చారనుకో, అప్పుడే మళ్ళా
సాతాను ప్రవేశించిందంటే వీళ్ళల్లో. సాతాను ప్రవేశించి ఇంకా చెలరేగిపోతారు, మాట్లాడేస్తారు, ఏదంటే అది అనేస్తారు. మళ్ళీ లోపలికి వెళ్ళి స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, క్షమించయ్యా, క్షమించయ్యా, ఎందుకో ప్రభువా సాతాను నన్ను బలహీనపరిచాడు. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలి. నువ్వు ఇంతకుముందు బాధపడుతూ నిన్ను బాధపరిచిన వారు నీకు ఎదురుపోయినా కూడా నా నిమిత్తమై అంటాడు దేవుడు. ఆయన నిమిత్తమై మనం వాళ్ళని ఏం చేయాలంట? క్షమించేయాలి. ఈ యాకోబు కూడా అదే అర్థం చేసుకున్నాడు. నా అన్నని నేను మోసం చేశాను, నా అన్న ఇప్పుడు నాకు హాని చేయబోతాడేమో, నా అన్న నన్ను చంపబోతాడేమో అని చెప్పి వెంటనే వెళ్ళి ఎవరిని కలుసుకున్నాడు? ఫస్ట్ ఎవరిని కలుసుకున్నాడు? హాని వస్తుందని తెలిసినప్పుడు ప్రార్థనలో నిలబడడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఒక మనిషికి హాని వస్తుందని తెలిసినప్పుడు ఏం చేయాలా? ప్రార్థనలో కూర్చోవాలంట. ఈ యాకోబుకి అది అర్థమైపోయింది. నా అన్న నన్ను చంపేస్తాడు, నా అన్న నా బిడ్డల్ని వాళ్ళందరినీ చంపేస్తాడేమో అని చెప్పి ఆ రాత్రి సమయంలో మోకరించాడు. ఎవరో లేరు అక్కడ. ఎంతసేపు ప్రార్థన చేసామని కనిపెట్టేదానికి ఎవరు లేరు. అతను దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. ఏమి యాకోబు, ఎందుకు నువ్వు ప్రార్థిస్తున్నావంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను. నీ ఆశీర్వాదం నా మీదకు వచ్చిందంటే నా శత్రువులు కనుమరుగైపోతారు. హల్లెలూయా. నీ ఆశీర్వాదం నా మీదకు వస్తే నాకు శత్రువుగా నా వాళ్ళు మిత్రులుగా మారిపోతారు. నాకు నీ దీవెనుంటే నన్ను నువ్వు దీవిస్తావు అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థించాడు. రాత్రంతా ప్రార్థించాడు. చాలామందికి తెలియదు ఈ సీక్రెట్. రాత్రంతా ప్రార్థించాడు. పొద్దున్న లేచి బయలుదేరి అక్కడికి వెళ్తుంటే ఆయన వాళ్ళ అన్న ఎదుర్కోవడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు 32వ అధ్యాయం 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనీయమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. ఆయన అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక. 30వ వచనం. యాకోబు మాట్లాడుచు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని పెనూయేలు అని పేరు పెట్టాను. చూసారా, దేవుణ్ణి ఎలా చూశాడంట? ముఖాముఖిగా చూశాడంట. ఎంతమంది చేస్తున్నామమ్మా ఇలాంటి ప్రార్థన? మనం దేవుని ముఖాముఖిగా చూసే ప్రార్థన. గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్న తండ్రికి మనం ప్రార్థించేటప్పుడు ఆయన ముఖాన్ని మనం చూస్తాం. ఆయన ముఖాన్ని మనం చూడంగానే మన శత్రువులు మనకు మిత్రులు అయిపోతారు. హల్లెలూయా. మనకున్న రోగం ఏదన్నా ఉన్నా కూడా పోతుంది. మనకున్నటువంటి అప్పులు తీరిపోతాయి. ఎప్పుడంటే ఆయన ముఖాన్ని చూడాలని. ఈరోజు నేను దేవుని ముఖాన్ని చూశానన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అంటే, దేవుడు చూస్తుంటాడు కాబట్టి, మన హృదయాన్ని ఆయన ఎరిగినవాడు కాబట్టి, మీకు తెలుసు కాబట్టి, దేవుని ముఖాన్ని చూసిన రోజు ఆ రోజు మీకు అంత ఆశీర్వాదాలే ఉంటాయి. వేకువజామున లేచి ఆయన్ని స్తుతించాలి, ఆయన గణపరచాలి. అప్పుడు నీ సమస్యలన్నీ తొలగిపోతాయి. సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడే ఈయన ఏం చేశాడు? ప్రార్థించాడు. చూడండి 35వ అధ్యాయం. 35వ అధ్యాయంలో మొదటి వచనంలో దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దనున్న వారందరితోను మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రాలను మార్చుకొనుడి. చూడండి, ఈ యాకోబు దేవుడితో మాట్లాడాడు. దేవునితో ముఖాముఖిగా చూసి జీవిస్తున్నటువంటి సందర్భాల్లో ఒక్కసారి ఒక ప్రాబ్లం వచ్చేసింది. ఆయన కూతురు ఆ మార్కెట్కి వెళ్ళడం, మార్కెట్లో కొంతమంది ఆమెను చూసి ఆమెని పాడు చేయడం, వెంటనే వాళ్ళ యొక్క కుమారులందరూ కూడా వచ్చి పాడు చేసిన వాళ్ళని నరకడం, ఇలా చేయడం వల్ల కుటుంబం అంతా గందరగోళం అయిపోయింది. కుటుంబం అంతా ఎలా ఉందంటే ఇప్పుడు గజిబిజిగా ఉంది. ఎవరు బట్టే ఇంతకుముందు యాకోబు అంటే భయపడేవాళ్ళు. యాకోబు అంటే భయపడి, యాకోబు అంటే చాలా గౌరవం ఇచ్చేటటువంటి ఆ కుటుంబం ఇప్పుడు ఏమైపోయిందంట?
యాకోబు కూతురు ఇలా అయింది, యాకోబు కొడుకులు ఇలా హంతకులు అయిపోయినారు, యాకోబు అంటేనే ఒక చిన్న చూపు అయిపోయింది. అప్పుడు మళ్ళా దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, యాకోబు నువ్వు వెంటనే